ఇవాళ ప్రధాన ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో దాదాపు 4 గంటల పాటు చర్చలు జరిగినాయి. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2.5 గంటల పాటు ఉద్యోగ సంఘాల అందరితో కూడా చర్చలు జరిగినాయి. గత 15 నెలల నుంచి అంతకుముందున్న 5 సంవత్సరాల్లో ఉద్యోగులకు రావాల్సిన అంశాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి సబ్జెక్టు మీద చర్చించడం జరిగింది. ఆయన చెప్పడం ఇది బిగినింగ్ మాత్రమే. దీపావళి సందర్భంగా ఉద్యోగులు కూడా మనందరం కూడా ఉద్యోగులకు కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో దీపావళికి ముందు ఇది పెట్టడం అనేది జరిగింది. ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు 1 నవంబర్ 2025 నుంచి ఒక డిఏని మంజూరు చేయడం అనేది ఉద్యోగులందరికీ కూడా జరిగింది. అలాగే ఒక ఇన్స్టాల్మెంట్ డిఏని పోలీసు సోదరులకు కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే హెల్త్ కార్డ్స్కు సంబంధించి మేము ఏదైతే అడిగామో హెల్త్ కార్డ్స్ని 60 రోజుల్లో అటు ఇన్సూరెన్స్ తీసుకెళ్ళడానికి సంబంధించిన ఫీజిబిలిటీని, అలాగే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో మరి సీలింగ్ పెంచడంలోనూ, ప్యాకేజ్ రేట్స్ ఇచ్చేయడంలోనూ, స్క్రూటినీను ఇచ్చేయడంలోనూ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని 50,000 నుంచి 1 lakh చేయడంలోనూ ఈ 2 విషయాలను కూడా 60 రోజుల్లో మరి దాని చీఫ్ సెక్రటరీ గారితో కూడిన కమిటీని వేసి 60 రోజుల్లో దానికి యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి వాటన్నిటినీ సిస్టమైజ్ చేస్తానని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది జరిగింది. అలాగే చైల్డ్ కేర్ లీవ్ ఏదైతే ఉందో మరి ఉమెన్ రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఆ చైల్డ్ కేర్ లీవ్ని వారి రిటైర్మెంట్ అయ్యేదాకా వాడుకోవచ్చు అని చెప్పి ఇవాళ ప్రకటించడం అనేది జరిగింది. అలాగే ఆర్టీసీ ఎంప్లాయీస్కి సంబంధించి దాదాపు 2 సంవత్సరాలుగా వాళ్ళ ప్రమోషన్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ ప్రమోషన్కి సంబంధించిన ఫైల్ని రేపు సోమవారం నాడు దానికి జీవో ఇష్యూ చేస్తానని చేయడం జరిగింది. వీటన్నిటినీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమలు సంచారు. దీంతోపాటు మేము ఏదైతే అడిగామో డిఎస్ వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరంగా మరి ముఖ్యమంత్రి గారు స్పందించి వీటన్నిటినీ చేశారు. దీనితో పాటు మేము ఏదైతే పెండింగ్ ఉందో పిఆర్సీ కమిటీ ఏదైతే పెండింగ్ ఉందో పిఆర్సీ కమిటీ చైర్మన్ కూడా అపాయింట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా పిఆర్సీ కమిటీ చైర్మన్ ఎంపిక, ఆ చైర్మన్ని నియమించడం వీటిని మాకు వదిలేయండి, నేను అతి త్వరలోనే వాటికి సంబంధించిన ఇస్తాను, ప్లీజ్ లీవ్ ద మ్యాటర్ ఆఫ్ పిఆర్సీ టు మీ అని చెప్పి ఆయన మాకు విశ్వాసాన్ని కలిగించడం జరిగింది. మిగిలిన అన్ని అంశాల మీద ఏదైతే 57 మెమో ప్రకారం 2004 ముందు ఉన్నాళ్ళు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు. అలాగే 62 సంవత్సరాలు మిగిలిన అన్ని అంశాల మీద కూడా ఇచ్చారు. అలాగే జీఓఎం ఏదైతే ఉందో ఇవాళ పయ్యావుల కేశవ్ గారు, సత్యకుమార్ గారు వీరికి సంబంధించిన జీఓఎం ఏదైతే ఉందో ఆ జీఓఎంని మరి ఉద్యోగులుగా డిమాండ్స్కి సంబంధించిన జీఓఎంగా ప్రకటించారు. ఆ జీఓఎం తడవకు ఉద్యోగులతో కూర్చుని ఇప్పుడు మేము ఏదైతే డిమాండ్స్ అన్ని పైప్ లైన్లో ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నిటినీ కూడా పరిష్కరించే దశగా జీఓఎంకి మా ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ మేము ఇంకా ఉద్యోగులందరూ కూడా కనీసం 2 డిఏలు కోరుకున్నప్పటికీ మరి దీపావళి సందర్భంగా పోలీస్ సోదరులకి ఉద్యోగులకు డిఏ హెల్త్ కార్డ్స్ మీద ఎన్నో రోజులుగా ప్రతిష్టంభన సర్వీసెస్ మీద ఉంది. దానికి మేము అడిగిన విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ కార్యక్రమం అంతా చేశారు. మరి వీటికి సంబంధించిన అన్నిటికీ కూడా అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మేము మిగిలిన అంశాలన్నిటి మీద కూడా పట్టుబట్టడం జరిగింది. ఆయన చెప్పింది ఇట్స్ ఎ బిగినింగ్, మనం 15 ఏళ్ళ తర్వాత జీఓఎం కూర్చున్నాం, మేము కూర్చున్నాం, ఇప్పుడు కొన్నిటిని పైప్ లైన్లు పెట్టాం, ఇంకా ముందు కూడా మిగతా వాటి అన్నిటినీ కూడా అతి త్వరలోనే ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వెళ్తాం, జీఓఎం మీరు కూర్చొని పరిష్కారం చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక మంచి వాతావరణంలో సంతృప్తికరమైన వాతావరణంలో జరిగింది. మీకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఇచ్చాము. 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాము. 10,000 కోట్ల పైన ఇప్పటికి బకాయిలు కొట్టాము. మిగిలిన బకాయిలను కూడా ఒక్కొక్కటి మీకు ఎలా చేయాలనేది కూడా ప్లాన్ చేసుకుని చేస్తాము అని చెప్పి రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారు మా అందరితో కూడా మాట్లాడటం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రికి ఏదైతే ఇక్కడ ఉన్న వీళ్ళు చేశారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో పయ్యావుల కేశవ్ గారు కానీ, సత్యకుమార్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ మిగిలిన అధికారులందరికీ కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన మేము తెలియజేస్తున్నాం. ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మొత్తం ఫైనాన్స్ అధికారులు కానీ మంత్రులు అలాగే ముఖ్యమంత్రి గారు
మొత్తం గత 15 నెలల నుంచి ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులు గత ప్రభుత్వం మీద కంటే ఈ ప్రభుత్వం మెరుగైనటువంటి సౌకర్యాలు ఇస్తుందని నమ్మారో దానికి సంబంధించినటువంటి చర్చలు అయితే జరిగినాయి. మేమైతే ప్రధానంగా 4 డిఏల్లో కనీసం 3 డిఏలు ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ చేశాం. అలాగే 12వ పిఆర్సీ చైర్మన్ని తక్షణం నియమించడం ద్వారా వారితో నెగోషియేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక వెంటనే 12వ కమిటీ చైర్మన్ కూడా నియమించాలని చెప్పాం. అది ముఖ్యమంత్రి గారిని త్వరలోనే మీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తోటి చర్చించుకుని ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పాం. రెండోది, ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రధానమైనటువంటి అసంతృప్తి ఉంది. వెంటనే ఆర్థికమైనటువంటి అంశాలు వెంటనే కూడా పరిష్కారం కోసం మీరు చొరవ చూపాలని చెప్పాం. అయినప్పటికీ వారు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది రీత్యా భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తోటి మీ సమస్యలన్నీ పరిష్కరించుకునేటువంటి చేయాలని చెప్పాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి టెట్కు సంబంధించి ఈ రోజున 2010 కంటే ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టెట్ నుంచి మినహాయించే ఇచ్చే విధంగా రివ్యూ పిటిషన్ని సుప్రీంకోర్టులో వేయాలని చెప్పాం. 2003 డిఎస్సికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే నియామకం చెందారో వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ ఇచ్చేదానికోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తోటి చేసి ఫైనల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే 60-62 సంవత్సరాల సర్వీస్ని కూడా ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అలాగే ఎంటీఎస్ ఉపాధ్యాయులు కూడా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైనా సానుకూలమైన నిర్ణయం జరిగినా కింద ఉన్నటువంటి ఇంకా పూర్తి స్థాయిలో అయితే 2 డిఏలు పీఆర్సీ ఇస్తే తప్ప మరొక అసంతృప్తి ఉంటుందనేటువంటిది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. ఏదైనా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ భవిష్యత్తులో ఈ సమస్యలన్నీ పరిష్కరించడం కోసం కృషి చేయాలని యూటీఎఫ్గా కోరుతా ఉన్నాం. సాయి శ్రీనివాస్, ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఫ్యాప్టో చైర్మన్. ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తోనూ అలాగే చీఫ్ మినిస్టర్తో జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా మనం 12వ పీఆర్సీని ఇమీడియట్గా నియమించాలనే దాని మీద అడిగినప్పుడు వారు సానుకూలంగానే స్పందించారు. అయితే ఆ నియమించడంలో ఆర్థిక వెసులుబాటు చూసుకుని వెంటనే మేము తెలియజేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఏ సమస్య ఉన్నా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కస్ చేసి చేయాలన్నారు. మేము టెట్ విషయంలో అడిగాము. టెట్ విషయంలో 2010 ముందు అపాయింట్ అయిన టీచర్లందరికీ కూడా టెట్ రాయమంటాం కాదు, దీని మీద సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, అలాగే మాకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ పెండింగ్లో ఉన్న విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటి మీద కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తోనూ సెక్రటరీస్తోనూ మాట్లాడి వాటి మీద నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అయితే ఉమెన్ చైల్డ్ కేర్ లీవ్ దాన్ని వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడైనా వాడుకునే విధంగా ఇవ్వడంతో అట్లా మహిళా ఉపాధ్యాయులు ఉద్యోగులకు మేలు జరుగుతుంది. అలాగే 3,560 కోట్ల రూపాయల బకాయిలు ఒక డిఏ అయితే ఇచ్చారు. డిఏ బకాయిలు కూడా పీఎఫ్లో అకౌంట్లో చేయడానికి కూడా వెంటనే తక్షణం చర్యలు చేపడతామన్నారు. ఈ విధంగా ఆర్థికపరమైన అంశాలతో పాటుగా మా ఉద్యోగక్షేత్రంలో ఉండే అంశాల మీద కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా ఈరోజు మరి 16 నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలుగా ఆయా సంఘాలుగా ఫ్యాప్టోగా చేసేటువంటి పోరాటాలకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రస్తావించడం అనేటువంటి జరిగింది. మరి ప్రజాస్వామ్యయుతంగా చేసేటువంటి పోరాటాలకు సంబంధించి మరి ఇప్పటిదాకా మరి అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి సందర్భంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్స్కు కూడా మా వంతుగా ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి ఆ రకంగా స్వీకరించినందుకు మొట్టమొదటిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి 4 డిఏలు ఇవ్వాల్సినటువంటివి ఉన్నప్పటికీ మరి ఒకటే ఇవ్వడం అనేటువంటిది కొంత అసంతృప్తి అయినప్పటికీ మరి స్వీకరించక తప్పదు, అది ఆహ్వానిస్తున్నాం. మరి మిగతా డిమాండ్లకు సంబంధించినటువంటి అనేకమైనటువంటివి మేము తెలియజేయడం అనేటువంటి జరిగింది. అయితే అందులో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిది ఈ రోజు నుంచి వాటిని స్మూత్ మేనర్లో ముందుకు తీసుకుపోయేటువంటి వాతావరణాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తుందనేటువంటి దానికి కూడా మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్పందనకు కూడా ఏపీటీఎఫ్గా, ఏపీజేఏసీగా స్వీకరిస్తున్నాం. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మన జరిగినటువంటి ఫ్యాప్టో దాదాపుగా 26,000 మంది మరి ఉద్యమంలో పాల్గొని వారు ఎదురు చూస్తున్నటువంటి దానికి కొంత అసంతృప్తి అనేటువంటిది ఉన్నప్పటికీ మరి ఇప్పటి నుంచి జరిగేటువంటి భవిష్యత్తులో జరిగేటువంటి చర్చలు కానీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనేటువంటిది మాకు సపరేట్గా ఏర్పాటు చేసి ముందుకెళ్తామనేటువంటి దాంట్లో మళ్ళీ భవిష్యత్తులో కొన్ని సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటిది ప్రభుత్వం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉద్యోగ సంఘాలతో జరిగినటువంటి చర్చలు, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉద్యోగుల సమస్యలపైన అది కూడా మేము అడగకుండానే వారే ఉద్యోగ సంఘాలని రాత్రి లేట్ నైట్లో దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకి ఎంతో కొంత చేయాలి,
ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామైనటువంటి ఉద్యోగులు కూడా కొంత చేయాలనేటువంటి ఉద్దేశంతో పిలిపించటం, మరి మేము ఊహించని విధంగా సుదీర్ఘంగా 12 గంటల నుంచి 4 గంటల దాకా గౌరవ మంత్రివర్గ ఉపసంఘంతో రాష్ట్ర సెక్రటరియట్లో సుదీర్ఘంగా చర్చించాం. ఆ చర్చించిన అంశాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరు కూడా రండి చెప్పి తీసుకువెళ్తే మేము వారితో జరిగినటువంటి చర్చల విధానం ఒక్కసారి మళ్ళా మాకు 2014-19లో వారు చూపినటువంటి ప్రేమంతా మాకు ఒక్కసారి గుర్తొచ్చింది. గతంలో 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఈ విధంగా మాతో ఉద్యోగ సంఘాలతో గౌరవ ముఖ్యమంత్రి గారి విధంగా కూర్చొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రం గతంలో చిన్నాభిన్నమైనటువంటి విషయాన్ని, దాన్ని ఏ విధంగా నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారో ఆ విషయాల్ని ఓపెన్గా ఫెయిర్గా మీరు మనము వేరు కాదు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలియాలని ఒక చిన్న ఫ్రెండ్ చెప్పే ఏ విధంగా అయితే స్నేహితుడు చెప్తారో ఆయన ముఖ్యమంత్రి గారి స్థాయిని కూడా మర్చిపోయి ప్రతి అంశాన్ని కూడా మాతో షేర్ చేసుకోవటం, ఇక నుంచి కలిసి పనిచేద్దాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం, మీకు మీ సమస్యలు నాకు వదిలిపెట్టండి, ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు కూడా కష్టపడి పనిచేయండి అని చెప్పడం, మా సమస్యల్ని తన సమస్యలుగా భావించే విధంగా, ఎందుకంటే ఈరోజు ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల్లో ఎక్కువ, అటువంటిది మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ని పూర్తి స్థాయిలో వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు కూడా ఏజీతో సంబంధం లేకుండా వాడుకోమని చెప్పి అంత ఫ్రీడమ్ ఇస్తారని మేము ఊహించలేదు. మేమే దాని ఏజ్ని 30 ఇయర్స్ దాకా పెంచితే పర్లేదనేటువంటి భావంలో మేము ఉన్నాం. కానీ అలా కాకుండా పూర్తిగా చైల్డ్ కేర్ లీవ్ని వాళ్ళు ఎన్నో బాధ్యతలు వహిస్తారు, ఇక్కడ బాధ్యత వహిస్తారు, ఒక భార్యగా చూస్తారు, తర్వాత తల్లిగా బాధ్యత వహించాలి, తర్వాత మరలా మనవళ్ళు మనవరాలకి సేవ చేయనియండి, పూర్తిగా వాడుకోండి అని చెప్పి అది చెప్పడం. కానీ మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే అనేక అంశాల్లో ప్రధానంగా మనకి నామినిక్లేచర్ కానీ లేదా ఆర్టీసీ ఉద్యోగులు వేలాది మంది 60,000 మంది పైచిలుకున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు వారందరికీ దాదాపు 6,000 మందికి 6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఆ యొక్క పదోన్నతులు కల్పించడం కానీ ఇవన్నీ చూస్తే చాలా సంతోషం వేసింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు అంత ప్రేమ చూపించి మాకు చేసినటువంటి ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇక నుంచి కలిసి మనం పరిష్కరించుకుందాం, కంటిన్యూగా క్యాబినెట్ సబ్ కమిటీ ఇక నుంచి పనిచేస్తుంది. ఇటువైపు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలకి ఒక జీవోఎం వేసాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం జీవోఎం వేసాం, అలాగే ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి కానీ లేకపోతే జిల్లా పరిషత్తు మరి టీచర్లు చనిపోయినటువంటి టీచర్ల పిల్లల విషయాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అసలు డబ్బులతో సంబంధం లేని అయితే తక్షణమే మీరు ఇలాంటివన్నీ కూడా చేయించుకోండి. క్యాబినెట్ సబ్ కమిటీ నుంచి రెగ్యులర్గా కూర్చుంటుంది, వీలైనన్ని ఆయా సెక్రటరీల స్థాయిలో పని పూర్తి చేసుకోండి, వీళ్ళు కాకపోతే క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చోండి, అది కాకపోతే నా దగ్గరికి తీసుకురండి. తప్పకుండా ఉద్యోగులు ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా బాధపడకూడదు. ఏదైనా ఆర్థిక అంశాలు తప్పకుండా సమయం సందర్భం చూసుకొని, ఉదాహరణకి పిఆర్సీ వ్యవహారం కానీ లేదా ఆలస్యమైతే ఐఆర్ వ్యవహారం కానీ లేదా మిగిలినటువంటి డిఏ బకాయిలు అరియర్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితుల్ని అంటే రావాల్సినటువంటి లోటు బడ్జెట్ను కూడా గతంలోనే పూర్తయిపోయింది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి కానీ లోటు బడ్జెట్ని కేంద్రం మనకు రాదు. ఇప్పటికే గత ప్రభుత్వం పోయిన మొత్తం వాడుకొని పోయడం అనే విషయాన్ని కూడా మాకు చాలా ఉన్నతాధికారులందరూ కూడా స్లైడ్స్ రూపంలో చూపించడం జరిగింది. కాబట్టి మాకు కూడా అన్ని పరిస్థితులు అర్థమైనాయి. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పునర్నిర్మాణంలో కార్యక్రమం ఉన్నారో మా వంతు కూడా మేము కష్టపడి పనిచేసి ప్రజల్లో మంచి పేరు వచ్చేదానికి ప్రభుత్వానికి మేము కష్టపడి పనిచేస్తాం. అదేవిధంగా మాకు కావాల్సిన సమస్యలు మా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గ్రామీణ సచివాలయం అందరి సమస్యలను కూడా మేము కూడా దశల వారీగా ఒక్కొక్కటి ఈరోజు ప్రారంభం మాత్రమే దశల వారీగా ఇక నుంచి చేసుకుందామన్నారు. మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, చాలా నమ్మకం వచ్చింది. తప్పకుండా మా కష్టం మేము పడతాం.
మాకు కావాల్సిన సమస్యలను కూడా ఒక తండ్రిలాగా ఆయన దగ్గరే చెప్పుకొని వాటన్నిటినీ గతంలో అంటే మేము 14-19 పీరియడ్లో ఏదైతే ప్రధానంగా 2017-19 దాకా అనేక అంశాలను ఇట్లాగే వారితో చాలా ఫ్రీగా చాలా దగ్గరగా ఉండి ఎలా చేయించుకున్నామో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చేయించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మాకు ఏదైతే ఇంత చక్కగా మాతో చర్చించి మా అంశాల పరిష్కారానికి ముందుకు చూపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ఏపీజేసీ అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్న ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఉద్యోగులు ఎదుర్చోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనే భావన తొలగించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా అలాగే ఆర్థికపరమైన అంశాలని ఒక డిఏ ప్రకటించే విధంగా తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదే ఉద్యోగులు ఆశించినంత రాకపోయినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వ హయాం నుంచి 6 ఏళ్లుగా ఆగిపోయినటువంటి పదోన్నతులని ఇవాళ సమావేశంలో బప్పరాజు గారు మాట్లాడిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సోమవారం నాటికి జీవో విడుదల చేస్తామని చెప్పడం పట్ల వాళ్ళ ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి ఉపసంఘానికి రవాణా మంత్రి గారు అందరికీ అలాగే ఆర్టీసీ ఎండీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఇవాళ పదోన్నతులకు ఎదురు చూస్తూ సుమారు 2000 మంది వరకు రిటైర్ అయిపోయారు. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీపీటీడీ ఎంప్లాయీస్ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. మహిళ ఉమెన్ చైర్ వాళ్ళ చైల్డ్ కేర్ లీవ్ అయింది. ప్లీజ్ ఒక్క మాట. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి, ఏపీజేఎస్ అమరావతి ఉమెన్ వింగ్ స్టేట్ చైర్పర్సన్ని. ఈరోజు జరిగిన సమావేశంలో మహిళలకి సంబంధించి మహిళా ఉద్యోగులకి సంబంధించి సీఎం గారు అనౌన్స్ చేసినటువంటి ప్రక్రియ అయితే చాలా బాగుంది. అది ఏజ్ గ్యాప్ ఎత్తేయడం అనేది ప్రతి మహిళా ఉద్యోగి కూడా చాలా ఆనందించదగ్గ విషయం. ఈ విషయంలో ప్రత్యేకంగా సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మా ఏపీజేఎస్ అమరావతి మహిళా విభాగం తరపు నుంచి. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి కూడా మీ వంతు కృషిగా మీరు కూడా గవర్నమెంట్కి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.